ఇక రేపటి నుంచైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ ఓడిఐ సిరీస్‌లో 3 ఓడిఐ మ్యాచెస్ అయితే వీళ్ళిద్దరు ఆడబోతున్నారు. ఇక వీరిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికొస్తే ఇప్పటివరకు 94 ఓడిఐ మ్యాచెస్ జరగా వీరిద్దరి మధ్యలో ఇండియా 40 గెలిచింది. అందులో సౌత్ ఆఫ్రికా 51 గెలిచింది. అలానే ఏకంగా 3 అయితే నో రిజల్ట్‌గా మిగిలిపోయింది. ఇప్పటివరకు హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికొస్తే ఇక్కడైతే క్లియర్‌గా సౌత్ ఆఫ్రికా అయితే డామినెన్స్ అయితే చూపించింది ఇండియా పైన. ఇండియా అయితే ఎటువైపు కూడా అంత మంచి డామినెన్స్ కానీ, అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించినట్లయితే కనిపించలేదు. ఇక రేపైతే ఫస్ట్ మ్యాచ్ అయితే రాంచీ స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఈ స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికొస్తే ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమేమో 2 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమేమో 3 సార్లు గెలిచాయి. ఒకటైతే నో రిజల్ట్‌గా మిగిలిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 264గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 213గా ఉంది. ఈ పిచ్ అయితే కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇనీషియల్లీ అయితే. ఇక పోను పోను అయితే టిపికల్‌గా బాల్ అనేది స్లోగా అవుతూ, పిచ్ అనేది స్లోగా అవుతూ రన్స్ కొట్టడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ చేజ్ ఎంతనో తెలిస్తే మీరు షాక్ అవుతారు. లిటరల్లీ కేవలం 288 అది కూడా ఇండియానే చేసింది అగైన్స్ట్ వెస్టిండీస్. ఆ తర్వాత ఎప్పుడే కానీ ఇంత పెద్ద టోటల్‌నైతే ఇక్కడైతే చేజ్ చేయలేదు. కాబట్టి ఇనీషియల్లీ అయితే మనము ఇన్ కేస్ మన ఇండియా బౌలింగ్ చేస్తుంటే చాలా టైట్ లైన్ లెంగ్త్‌తో బేసి సౌత్ ఆఫ్రికాను ఎంత వీలైతే అంత త్వరగా రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ మనం బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్లయితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ 350 టార్గెట్ పెట్టుకొని మన బ్యాటింగ్ కూడా చేసినట్లయితే అక్కడ వరకు రీచ్ కాకున్నా ఓ 300 క్లోజ్‌గా రీచ్ అయినా కూడా సౌత్ ఆఫ్రికాకు టఫ్ ఫైట్ ఇవ్వవచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా దగ్గర లాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్స్ అయితే ఆ స్కోర్‌ని కూడా ప్రాపర్‌గా సెట్ చేసుకొని ఉండాలి. లేదంటే చాలా క్రిటికల్ అయిపోతుంది. ఇక ఈ గ్రౌండ్‌లో మన ఇండియా అయితే ఒకసారి హైయెస్ట్ టోటల్ 313 రన్స్ అయితే కొట్టింది. దాన్ని కూడా బ్రేక్ చేసి 314 ఆర్ 330 ఈ రేంజ్‌లో కూడా రన్స్ కొట్టినట్లయితే ఇక సౌత్ ఆఫ్రికా ఔట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్‌లో అయితే విరాట్ కోహ్లీకి ఇమ్మెన్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్‌లో 139 అయితే అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా కొట్టి నాట్‌ఔట్‌గా నిలిచాడు. అలానే ఈ గ్రౌండ్‌లో ఏకంగా విరాట్ కోహ్లీ 5 మ్యాచెస్ ఆడితే ఆ 5 మ్యాచెస్‌లో 384 రన్‌లు అయితే సాధించగలిగాడు. ఈ గ్రౌండ్‌లో అయితే విరాట్ కోహ్లీకి అంతో ఇంతో మంచి రికార్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఈ గ్రౌండ్‌లో విరుచుకుపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక సౌత్ ఆఫ్రికా యొక్క వీక్‌నెసెస్ మరియు స్ట్రెంగ్త్స్ విషయానికొస్తే మెయిన్‌లీ స్ట్రెంగ్త్ విషయానికొస్తే సౌత్ ఆఫ్రికా అయితే రీసెంట్‌లీ మన ఇండియన్ కండిషన్స్‌లో టెస్ట్ సిరీస్ గెలిచింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అయితే స్కై రాకెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకి అగైనెస్ట్‌గా ఎవరన్నా మ్యాచెస్ గెలిచాలి ఇన్ టెస్ట్ క్రికెట్‌లో అంటే అది చాలా వరకైతే కష్టం. కానీ వీళ్ళైతే వైట్ వాష్ చేసి చూపించారు. ఈ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకు పీక్స్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పీక్ కాన్ఫిడెన్స్‌తోని వాళ్ళు ఆ స్పిన్‌ని ఎలా ఆడాలో చాలా మంచిగా నేర్చుకొని ఉంటారు కాబట్టి డెఫినెట్‌లీ వాళ్ళు ఒక టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈవెన్ వాళ్ళ రీసెంట్ ఓడిఐ ఫామ్ చూసుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. లాస్ట్ సిరీస్ ఒక్కటి వాళ్ళకు సరిగ్గా నడవలేదు కానీ పాకిస్తాన్ అగైనెస్ట్‌గా. అంతకుముందు చూసినట్లయితే వాళ్ళు ఆస్ట్రేలియాను ఓడించారు. ఆస్ట్రేలియా ఓడించడం చాలా కష్టం. కానీ సౌత్ ఆఫ్రికా చేసి చూపించింది. కాబట్టి సౌత్ ఆఫ్రికాను ఎక్కడ గాని తక్కువ అంచనా వేయకుండా మన ఇండియన్స్ అయితే చాలా కట్టుదిట్టంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మనం టెస్ట్ సిరీస్‌లో చూసినా కొంచెం తక్కువ అంచనా వేసినట్టయితే కనిపించింది. కాబట్టి మన ఇండియన్స్ ఎక్కడ కానీ వాళ్ళకు ఫైట్ బ్యాక్ కూడా ఇవ్వలేకపోయారు. ఇక వీక్‌నెసెస్ విషయానికొస్తే ఇన్‌ఎక్స్‌పీరియన్స్. ఈ టీమ్‌లో అయితే చాలా వరకు ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కనపడుతుంది. మెయిన్‌లీ క్వింటన్ డికాక్, బహుమా తప్పితే ఎవరే కానీ బ్యాటర్స్ లిస్ట్‌లో అంత ఎక్స్‌పీరియన్స్ అయితే కనిపించలేదు. ఇక బౌలింగ్‌లో కూడా ఎవరే కానీ అంత ఎక్స్‌పీరియన్స్ అయితే కనిపించలేదు. బౌలింగ్‌లో ఒక్క కేశవ్ మహారాజ్ మరియు మాకో యాన్సన్ తప్పితే ఎవరే కానీ అంత ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ అయితే లేరు. ఈవెన్ మాకో యాన్సన్ కూడా ఇప్పుడిప్పుడు ఇంటర్నేషనల్స్‌లో ఆడుతూ కేవలం 3, 4 ఏళ్ల నుంచి ఆడుతున్నాడు. కాబట్టి అతను కూడా అంత పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేకపోవచ్చు. కాబట్టి డెఫినెట్‌లీ ఈ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అయితే మన ఇండియన్స్ చాలా మంచిగా యుటిలైజ్ చేసుకొని వాళ్ళను బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన ఇండియన్ యొక్క స్ట్రెంగ్త్ మరియు వీక్‌నెసెస్ విషయానికొస్తే మెయిన్‌లీ సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది మన ఇండియాకి. టాప్ నుంచి నెంబర్ 7, నెంబర్ 8 వరకు చూసుకున్నా కూడా ఎక్కడే కానీ వీక్‌నెసెస్ అయితే కనిపించవు. అంత సాలిడ్ బ్యాటింగ్ అయితే కనిపిస్తుంది. ఇక మనం టాప్‌లో చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లేదా తిలక్ వర్మ ఇటువంటి ఎంతో దిగ్గ బ్యాటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఎంత సాలిడ్‌గా పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేయగలుగుతారో, సాలిడ్‌గా మ్యాచ్‌ని ముందుకు తీసుకువెళ్ళే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ వాళ్ళంతా. ఇక వీక్‌నెస్ విషయానికొస్తే మన వీక్‌నెస్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ అనేది అంతగా లేదు. మెయిన్‌లీ హర్షదీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా మాత్రమే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. కానీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్‌ని
నాకు తెలిసినంత వరకు రేపు జరగబోయే మ్యాచ్‌లో ఆడించరు. కాబట్టి వీళ్ళిద్దరికి తోడుగా ఎన్‌కేఆర్ ఉంటారు. వీళ్ళ ముగ్గురైతే చాలా ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ హర్షదీప్ సింగ్‌కి అయితే ఇది మంచి బౌలింగ్ ప్రాక్టీస్, మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ అతడు ఓడే ఫార్మాట్‌లో ఎప్పుడో కానీ ఆ బౌలింగ్ అంతా ప్రూవ్ చేయలేదు. టీ20 ఫార్మాట్‌లో అయితే అతడు ప్రూవ్ చేసుకొని ఏకంగా 100కు పైగా వికెట్లు తీశాడు. ఇక మన ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ పక్కన పెడితే మన ఇండియా స్పిన్ బౌలింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీళ్ళ ముగ్గురు చాలా వరకు చాలా మంచిగా వేస్తారు. మెయిన్‌లీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అయితే ఒక ఎండ్ నుంచి రన్స్ కంటెస్ట్ చేస్తే ఇంకో ఎండ్ నుంచి కుల్దీప్ యాదవ్ వచ్చి డెఫినెట్లీ ఆ వికెట్ అయితే తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే డెడ్లీయెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ మన వీక్‌నెసెస్ ఏమన్నా ఉందా అంటే ఆ ఫాస్ట్ బౌలింగ్ ఒకటే. అది కూడా బాగా క్లిక్ అయిందంటే మన ఇండియా వేరే రేంజ్‌లో ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్ ఆర్ తిలక్ వర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో ఎన్‌కేఆర్, నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్ బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికొస్తే ఓపెనర్స్‌గా క్వింటన్ డికాక్ మరియు రియాన్ రికల్టన్, వన్ డౌన్‌లో మాక్రమ్, నెంబర్ 4లో కెప్టెన్ బహూమా, నెంబర్ 5లో బ్రెక్స్వీ, నెంబర్ 6లో డెవాల్ బ్రావిస్, నెంబర్ 7లో మోకో యాన్సన్, నెంబర్ 8లో కేశవ్ మహారాజ్, నెంబర్ 9లో కార్బిన్ బాష్, నెంబర్ 10లో ప్రణయ్ సుబ్రియన్, నెంబర్ 11లో నాండ్రు బర్గర్ బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.